మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమ్రోగిపోతున్నాయి. హనుమకొండలోని 1000 స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ఆలయంలోని స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మరింత సమాచారాన్ని 1000 స్తంభాల గుడి నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలు శివనామస్తో మారుమోగిపోతున్నాయి. ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భక్తుల కోసం తెల్లవారుజామునే బార్లు తీరి భక్తులు శివుని దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు 1000 స్తంభాల గుడిలో ఉన్నాం. 1000 స్తంభాల గుడికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాదాపు వేలాది మంది భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటికే దర్శనం చేసుకున్న పరిస్థితి వచ్చి మనం 1000 స్తంభాల గుడి లోపల గుడి గర్భగుడిని చూపిస్తున్నాం. గర్భగుడిలో ఇప్పటికే భక్తులతోటి పోటెత్తింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. దీనికోసం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు దాని కోసం కొన్ని రామప్ప కాళేశ్వరం అయిపోతే ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రత్యేక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అదేవిధంగా బార్లు తీరిన ఏదైతే భక్తులకు కూడా లైన్స్లో ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం చూడొచ్చు. మనం ఇక్కడ 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నాం. ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన పూజారి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎటువంటి ఏర్పాటు చేశారు? ముందుగా సాక్షి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా మన చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. దానికి అనుకూలంగానే ఈసారి ఆదివారము మహాశివరాత్రి కలిసి రావడం అనేది చాలా విశేషం. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఆరోగ్యకారుడు ఎవరంటే సూర్యుడు, ఐశ్వర్యకారుడు ఎవరంటే శివుడు. కాబట్టి రెండు కలిసి వచ్చినాయి. కాబట్టి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, ఎవరైతే అప్పుల బాధలు ఉన్నాయో ఈరోజు స్వామివారికి అభిషేకిస్తే త్వరగా నెరవేరుతున్నది శివపురాణం తెలియజేస్తున్నది. దాంతోపాటు మన రుద్ర ప్రశ్న ఏదైతే అభిషేకం చేసేటటువంటి మంత్రం ఉన్నదో ఆ రుణం కూడా ఉన్న ఉత బభ్రుస్సు మంగళ అని చెప్తున్నది. కాబట్టి మంగళకారుడైనటువంటి ఆ సూర్యుడు ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడనేది మనకు తెలియజేస్తున్నది. దానికి అనుకూలంగానే ప్రాతకాలంలో 3 గంటలకు గణపతి పూజ, స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరం ఇప్పుడు కూడా సుమారు 30,000 మంది సామూహికంగా రుద్రాభిషేకాలు, తదనంతరం సాయంత్రం 5 గంటలకు మన దగ్గర ఉన్న శ్రీశైల క్షేత్రంలో కూడా శివ కళ్యాణం చేయడం జరుగుతుంది. శివరాత్రి అంటే 2 విశేషాలు, ఒకటి జాగరణ, ఇంకోటి లింగోద్భవ కాల పూజ. ఏదైతే మన లింగాకారాన్ని పూజిస్తున్నామో అది స్వయంగా శివరాత్రి రోజే ఉద్భవించినటువంటిది. కాబట్టి ఆ సమయం రాత్రి 12 గంటల నుంచి తెల్లారి గంటల 6 గంటల వరకు కూడా 111 రుద్రాలతో మహారుద్రాభిషేకము, తదనంతరము జాగరణ గురించి ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి శివ ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటితో పాటు ఇక్కడ 3 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ధర్మ దర్శనము, 100 రూపాయల దర్శనము, 200 అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి ప్రధాన ఆచార్య చెప్తున్నారు. మొత్తానికి ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా ఉన్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా భక్తులతోటి శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. దానికి మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో ఉమ్మడి జిల్లా మారుమోగిపోతుందని చెప్పొచ్చు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి, 1000 స్తంభాల గుడి, హన్మకొండ.